మీలో ఎంతమంది నానక ప్రేమతో మూవీ చూసారో కామెంట్ చేయండి. వీడేంటి తమిళ ఒకటి పెట్టి నానక ప్రేమతో మూవీ స్టోరీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? లేదండి. అందులో ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు. ఎక్కడో జరిగే ఒక యాక్షన్ మరెక్కడో జరిగే ఇంకొక యాక్షన్ ని ప్రభావం చూపుతుంది. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. అదే విధంగా అమెరికా చేసిన ఒక దురాక్రమణ మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అంటే మీరు నమ్ముతారా? నమ్మట్లేదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. అగ్రరాజ్యం అనే అహంకారమో లేదా వెనుజులాలోని అపారమైన చమురు నిక్షేపాలు అమెరికా హస్తగతం చేసుకోవాలని దురాశతోనో వెనుజులా అధ్యక్షుణ్ణి సతీ సమేతంగా బంధించింది అమెరికా. ఇదే ఈ దురాక్రమణే రెండు దేశాలకి అడ్వాంటేజ్ గా మారింది. అదే ఒకటి చైనా, ఇంకొకటి రష్యా. అమెరికా చేసిన ఈ దురాక్రమణను ప్రపంచ దేశాలన్నీ కళ్ళుండి చూడలేని, నోరుండి మాట్లాడలేని విధంగా ఏ దేశం కూడా అమెరికాని తీవ్రంగా ఖండించలేకపోయాయి. ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని చైనా తైవాన్ ఆక్యుపై చేస్తే అమెరికా స్టాండ్ ఎలా ఉంటుంది? ఇదే కారణం చూపించి 2022 నుంచి జరుగుతున్న యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, రష్యా జెలెన్స్కీని బంధించి రష్యాని తమ దేశంలో కలుపుకొని మేమే పాలిస్తాం అంటే ప్రపంచ దేశాలు మౌనంగా ఉంటాయా? ముఖ్యంగా అమెరికా తన స్టాండ్ మార్చుకుంటుందా? లేదా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తూ రష్యా మీద యుద్ధం ప్రకటిస్తుందా? అమెరికా చేస్తే న్యాయం, ఇతర దేశాలు చేస్తే అన్యాయం. ఇదే అమెరికా స్ట్రాటజీ. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఇండియా ఎప్పటి నుంచో పాకిస్తాన్ తో మనకున్న శత్రుత్వం, రీసెంట్ గా బంగ్లాదేశ్ ఇష్యూ కారణంగా పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని రెండిట్లో ఆక్యుపై చేసుకుని ఇండియానే ఆ రెండు దేశాలని పాలిస్తుంది అంటే అమెరికా మౌనంగా ఉంటుందా? ఇప్పటికే రష్యాకి సపోర్ట్ చేస్తున్నాం అన్న కారణంతో 50% సుంకాలు పెంచిన అమెరికా రేపు పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని భారత్ ఆక్యుపై చేసుకుంటే అమెరికా భారతదేశం మీద ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తుంది. అప్పుడు ఇది రెండు దేశాల మధ్య యుద్ధం కాదు. రష్యా, చైనా, భారత్, బ్రిక్స్ దేశాలు ఒకవైపు, అమెరికా, నాటో దేశాలు ఒకవైపు, ఈ రెండు గ్రూపులు యుద్ధం చేసుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధమే. ఒక వ్యక్తి చావు కారణంగా మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. హిట్లర్ నియంతృత్వ పాలన కారణంగా రెండో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. నేడు అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న గూండాయిజం వల్ల మూడో ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా వచ్చే అవకాశాలే ఎక్కువ. అంతెందుకు, అమెరికా ఆక్రమణ జరిగిన తర్వాత రోజే రష్యా ఉక్రెయిన్ లోని 25 మంది అఫీషియల్స్ ని లేపేసింది. మనం చూస్తూ ఉండండి, ఇంకొక నెల 2 నెలల్లో చైనా తైవాన్ మీద, రష్యా ఉక్రెయిన్ మీద, ఇండియా పాకిస్తాన్ మీద, బంగ్లాదేశ్ మీద అత్యంత తీవ్రమైన యుద్ధం చేసే రోజులు మనం మునుముందు చూడబోతున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.